అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఇలాంటి ఒక రాక అనే పోస్టర్తో, ఇలాంటి లుక్స్తో అసలు ఇలాంటి ఒక సినిమా చేస్తాడు, ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేస్తారు, ఇలాంటి డిఫరెంట్ లుక్లో కనిపిస్తారని ఫ్యాన్సే కాదు రెగ్యులర్ ఆడియన్స్ కూడా అనుకొని ఉండరు, అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అసలుకి మ్యాడ్ అంటే మ్యాడ్, పిచ్చెక్కిపోతున్న పోస్టర్ చూస్తుంటే. సో నేను అంటే ఏదైతే బిఫోర్ వీడియోలో చెప్పానో ఆ వీడియోలో మీకు కొన్ని క్లిప్స్ కూడా ఇచ్చాను. అవి చూసి అనాలిసిస్ చేసి నేను ఏఐలో క్రియేట్ చేసిన ఇమేజ్ ఒకటి ఉంది. ఆ ఇమేజ్కి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే లుక్ రిలీజ్ చేశారో ఆ లుక్కి చాలా అంటే చాలా కనెక్షన్ ఉంది భయ్య. చాలా రియలిస్టిక్గా ఉంది నేను చేసింది కూడా ఏఐలో. సో ఫైనల్గా నాకైతే రాక, ఈ మూవీ రాక కోసం వెయిట్ చేస్తున్నా. అసలుకి అల్లు అర్జున్ గారు నా గెటప్లో చూసినప్పటి నుంచి ఆగట్లేదు. ఆయన యాక్టింగ్ ఎలా చేస్తారా నాయన అని. ఎందుకంటే పుష్పలో 2 చేతులు 2 కాళ్ళు కట్టేస్తే నోటితో పేగులు బయటకు తీస్తాడు. అలాంటి ఒక హీరో అండ్ ఇప్పుడు మరి యానిమల్గా మారాడు, ఇంత పెద్ద పెద్ద గోర్లు వచ్చినాయి అంటే బాబోయ్ అసలు తట్టుకోలేకపోతున్నాం భయ్య. అస్సలు అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. డీటెయిలింగ్గా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు తమ్నైల్ చూస్తున్నారు కదా, మన ఛానల్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో జస్ట్ 80 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు, టకటక కొట్టేసేయండి. 80 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం. కంటిన్యూగా డీకోడ్ చేస్తూ బ్రేక్ డౌన్ చేస్తూ ఎవ్రీ వీడియో రాక మూవీ గురించి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, అలాగే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా మోటివేట్ ఇస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కావాలి, ఇంకా బయటికి వెళ్ళాలి మన వీడియోస్. సో నాకైతే మాత్రం రాక మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందిరా బాబు అని రాక కోసం ఎదురు చూస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.